హాయ్ వ్యూవర్స్, అది ఏ సభ అయినా కావచ్చు, హేమాహేమీలు తన పక్కన ఉండొచ్చు, వేదిక ఏదైనా సరే ఇది అంశం అంటే దాని గురించి అనర్గళంగా మాట్లాడగలడు. సో అతనే బీజేపీ స్పోక్స్ పర్సన్ రాకేష్ రెడ్డి ఈరోజు మనతో ఉన్నారు. ఆయనని అడిగి కేంద్ర రాష్ట్ర రాజకీయాల గురించి, అదేవిధంగా బీజేపీ యువతకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, ఇప్పుడు పెద్దవాళ్ళు మంత్రులుగా ఉన్నారు కదా, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు యూత్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది మిస్ కాకుండా నేను అడుగుతా. ఇన్ కేసు అతను మిస్ అయినట్టు మీకు అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ కూడా చేద్దాం. సో రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే. సో మీ జర్నీ ఎలా సాగుతుంది మన బీజేపీలో? బ్రహ్మాండంగా కొనసాగుతుంది. పార్టీ యొక్క జర్నీయే మా జర్నీ. పార్టీ యొక్క ఆదరణ గత సంవత్సర కాలంగా చూసినట్టయితే అద్భుతంగా పెరిగింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు సాధించడము, 20% ఓట్లు సాధించడము, దాని తర్వాత కేంద్రంలో కిషన్ రెడ్డి గారు మంత్రి కావడము, ఇక్కడ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు కావడము, దాని తర్వాత మేము తీసుకున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరగడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి తెలంగాణ. అంటే గతంలో కూడా ఇంతే క్యాడర్ ఉంది బీజేపీకి, కానీ గతంలో ఇంతగా ఎలివేట్ కాలేదు బీజేపీ. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎలివేట్ అవుతూ ఉన్నారా ఇక్కడ రాష్ట్రంలో కూడా? అంటే ప్రజలు కేసీఆర్ యొక్క పాలన చూసి విసిగి వేసారిపోయి ఒక ప్రత్యామ్నాయ శక్తి అవసరం అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల కోసం పోరాటం చేయడం ఏదైతుందో అది ఒక విశ్వాసాన్ని కల్పించింది. దాని కారణంగా ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనేటువంటి ఏకైక శక్తి భారతీయ జనతా పార్టీ అనేది ప్రచారంలో ఉంది. దాని తగ్గట్టుగా మేము ఫైట్ చేస్తున్నాము. ప్రజలు కూడా మాకు దుబ్బాకలో ఒక మంచి ఫలితాన్ని అందించిండు, దాని తర్వాత జిహెచ్ఎంసీలో కూడా ఒక మంచి ఫలితాన్ని అందించిండు. ఆ జోష్తోని మేము ముందుకెళ్తాం. బట్ రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక చూసుకుంటున్నట్టయితే బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ అదైతే నాకు తెలిసి 4th ప్లేస్లో ఉన్నారు ప్రేమేంద్ర రెడ్డి గారు. ఇక్కడ చూంటే రామచంద్ర గారు 2nd ప్లేస్లో ఉన్నారు. ఓటింగ్ శాతం ఎందుకు అంత భారీగా పడిపోయింది మీకు బీజేపీకి? పట్టభద్రులు ఎమ్మెల్సీ అంటే ఆబ్వియస్లీ మొత్తం యూతే ఉంటారు. ఏ యూత్ అయితే బీజేపీ బలం అని చెప్పుకుంటూ ఉన్నారో ఆ యూత్ ఎందుకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు కూలిపోయే పందిరికి మేటడ్డం పెట్టినట్టు వరుస ఓటములతోని కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని నోట్ల కట్టలతోని, దొంగ ఓట్లతోని, కుట్రలతోని, కుతంత్రాలతోని ఈరోజు ఆపేటువంటి ఒక ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. అంటే ఇప్పటికీ భారతదేశంలో యువత నోట్ల కట్టలకు అమ్ముడుపోతూనే ఉందనుకోవచ్చు ఎన్నికలు అనగానే. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఓటర్స్ అమ్ముడుపోతున్నారని అనడం లేదు, ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. దాంతో 2 సీట్లలో విజయం సాధించి ఉండొచ్చు. అదో గెలుపా అండి? నాకు అర్థం కాదు. నియోజకవర్గానికి ఒక 100 కోట్లు పెట్టి గెలిచినటువంటి గెలుపు ఒక గెలుపా? బతుకుపోని ఒక 6 నెలలు ఈ సంతోషంతో బతకండి టీఆర్ఎస్ వాళ్ళంతా. దీంతో అయ్యేది ఏం లేదు. ప్రజలు మా పక్ష అన్నారు. మీకు నిజంగా ప్రజాదరణ ఉంటే మీకు వ్యతిరేకంగా 70% మంది ఓట్లు ఎందుకు వేసిండ్రు వరంగల్ ఎన్నికల్లో? కాబట్టి ఇది పెద్ద గెలుపు అని నేను భావించడం లేదు. గెలుపు ఇదే గొప్ప గెలుపు అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు భావిస్తే సంతోషమే గెలుపు అంటే కాదు, అక్కడ పడిన ఓటింగ్ శాతం కనుక చూసుకుంటుంటే అసలు గెలిపే కాదు అంటారు మీరు. అంతే కదా. ప్రతి పోలింగ్ బూత్ పక్కన ఫంక్షన్ హాల్లో ఒక దుకాణం ఓపెన్ చేసి బీర్లు వంచి, బిర్యానీలు వంచి, నోట్ల కట్టలు వంచి, దొంగ ఓట్లు వేయించి గెలిచినటువంటి గెలుపు గెలిపేనా? 2 ఎమ్మెల్సీని భారతీయ జనతా పార్టీ గెలిచి ఉంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగూలిపోయేది. ఆ భయం వాళ్ళని వెంటాడింది. కాబట్టి అంటే ఎలా కుప్పగోలేదంటారు? వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కదా. మీరు చూడట్లేదా అండి? డ్రైవర్లు, ఓనర్లు, క్లీనర్లు ఏ రకంగా లొల్లులు పెట్టుకుంటానని మీరు గమనించట్లేదా? సో అంతర్గత విభేదాలు అంటారు. 100% ప్రజల్లో విశ్వాసం పోయినప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా కేసీఆర్తో ఎందుకు ఉండాలి? ఏ ఎమ్మెల్యే అయినా టీఆర్ఎస్ పార్టీతో ఎందుకు ఉండాలి? అదే కనీసము అపాయింట్మెంట్ లభించడం లేదు చాలామంది మంత్రులకు. వాళ్ళు ఉంటారని మీరు ఎట్లా భావిస్తున్నారు? అందుకనే ఏదో క్లీనర్లు, ఓనర్లు మొన్న లొల్లు పెట్టుకుంటున్నారు. దాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో మనం ఇందాక మీరు అంటున్నట్టుగా ఎన్నికలు అనగానే ఈ లేఖంగా పక్కనే పోలింగ్ కేంద్ర పక్కన ఇవన్నీ చేశారు అంటున్నారు. దానికి తగ్గట్టు విజువల్స్ మీ దగ్గర కనుక ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా ఎన్నికల కమిషన్ పంపించేసేసి ఇదంతా రద్దు చేయించవచ్చు కదా. విజువల్స్ ఉన్నాయి మీ దగ్గర? కొన్ని లీగల్గా ఎదుర్కొనేటివి ఉంటాయి,
కొన్ని ప్రజాకోట్లు ఎదుర్కొనేటివి ఉంటాయి. దీన్ని మేము ప్రజాకోట్లు ఎదుర్కొని ఉన్నాం. భారతదేశ చరిత్రలో, భారతదేశ ఎన్నికల చరిత్రలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో డబ్బులు వంచినటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. డబ్బులు ఒకటేనే ఇంకేదైనా మొబైల్ గ్యాడ్జెట్స్ కూడా ఇచ్చేవారు. గతంలో ఏదో మొబైల్స్ అవి కూడా ఇస్తామని చెప్పిండ్రు గత ఎన్నికల్లో. సరే, అప్పుడైతే ఏమి ఇవ్వలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా డబ్బులు పంపిణీ జరిగింది. ఆ డబ్బుల పంపిణీలో లేటెస్ట్ మెథడ్స్ ఫాలో అయ్యాను. గూగుల్ పే, ఫోన్పే, చెక్స్, పేటిఎమ్స్. ఇది ఇంత దుర్మార్గం అండి. ఏమవుతుందండి ఒక ఎన్నిక ఓడిపోతుంది? టీఆర్ఎస్ పార్టీ మీకు 100 మంది కౌరవులు ఉన్నారు కదా అసెంబ్లీలో. ఏమవుతుంది? ఒక ఎమ్మెల్సీ ఓడిపోతే కొంపలు మునుగుతాయా? కొంపలు మునుగుతాయి అని వాళ్ళు భావించారు. కాబట్టి ఈరోజు ఇంత ప్రయత్నం చేసాము. హైదరాబాద్ ఎన్నికల్లో మేము గట్టి పోటీ ఇచ్చినాం. మా మీద గెలిచింది కేసీఆర్ గారు కాదు, మా మీద గెలిచింది పీవీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. పీవీ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఆయన నోట్లు వచ్చినాయి. అంటే ఈ రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఎన్నిక చూస్తే ఎన్నిక రోజు ఓ రకంగా మీతో మిత్రపక్షానాలో లేదంటే బయట వాళ్ళు అనాలో తెలియదు, జనసేన అధినేత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అభిమానులు పీవీని చూసి ఆయన కుమార్తెకి ఓటు వేయండి అని చెప్పాడు. అది చివరిలో దెబ్బ కొట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే రామచంద్ర గారు లాస్ట్ వరకు టఫ్ ఫైట్ ఇస్తూ వచ్చారు. కొంత మేరకు అది నష్టం కలిగించి ఉండొచ్చు. అంటే పక్కా ఒక ప్రూఫ్ అంటూ లేదు, కానీ డెఫినెట్గా ఒక హైపోథసిస్ అయితే ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఈరోజు యువకులే ఒక ఆయుపట్టు. అటువంటి యువకులను ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి కొంతమేరకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. ఈవెన్ జనసేన కూడా ఎక్కువ కార్యకర్త కూడా వాళ్ళే ఉన్నారు. ప్రతి జనసేన కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, దుబ్బాకలో కానీ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే అమిత్ షా గారు వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు పట్టుకొని మాతో ఈక్వల్గా కూడా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. సో ఆ మేరకు తప్పకుండా వాళ్ళని అభినందించాల్సింది. కానీ ఎన్నిక రోజు ఒక జాతీయ పార్టీకి అండగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా వాణీదేవి గారికి మద్దతు ప్రకటించడం నిజంగా దురదృష్టకరం. ఈ దురదృష్టం వెనక చేజేతులారా మీ స్వయంకృత అపరాధం ఉందన్నది పవన్ కళ్యాణ్ యొక్క మాటలు అర్థమవుతూ ఉంది. నిజంగానే జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు కించపరిచేలాగా ఇక్కడ వాళ్ళు మాట్లాడారా? మీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ వాళ్ళు ఎక్కడా మాట్లాడారు? మరి ఆయన ఎందుకు? అయితే నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు జనసేన ఈజ్ ఆల్సో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. రికగ్నైజ్డ్ అంటే లీగల్గా అంటలేను, ప్రజల్లో కూడా రికగ్నిషన్ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా, మీ కేంద్ర పెద్దలు సైతం ఆయనకి పరుస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఎవరన్నా అవునన్నా కాదన్నా వారికి ఆ రికగ్నిషన్ ఉంది. అటువంటి లీడర్ ఏం చేయాలి? సరే, నిజంగానే మా వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే దానివల్ల నొచ్చుకున్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులతో కానీ, లేదా మా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులతో చేసింది మీ రాష్ట్ర అధ్యక్షులు అంటున్నారు. తప్పది, 100కు 100% అది తప్పది. ఒకవేళ అలాంటిది ఏమన్నా వారి దృష్టికి వచ్చి ఉంటే అది మిస్కమ్యూనికేషన్. మేము ఎక్కడ కూడా ఆ రకంగా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ఉంది. వారు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి వారు మద్దతు ఇస్తున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారు మన లీడర్ కాబట్టి 100% వారి మద్దతుని మేము గౌరవిస్తాం. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ విత్డ్రా చేసుకోవటం పట్ల సపోర్టు అమిత్ షా కొంచెం కోపపడ్డారు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. అదేమన్నా జరిగిందా, లేదంటే ఇంటర్నల్గానే ఉంది కాబట్టి బయట పెట్టకూడదా? అది పవన్ కళ్యాణ్ గారిని అడగాలి మీరు. సరే, మీరు కుర్రాలు కాబట్టి అన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి దేశంలో ఈరోజు ముఖ్యంగా యువతను కనుక ప్రశ్నిస్తూ ఉంటే ఈ పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు మాట్లాడుతాం. మన పెట్రోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇంటర్నేషనల్ వైడ్ బ్యారెల్ కాస్ట్ $100 దాటి ఉన్నప్పుడు మన దగ్గర పెట్రోల్ వచ్చేసి 30, 40, 50 రూపాయలు, 60 రూపాయల వరకే ఉంది. ఈరోజు బ్యారెల్ కాస్ట్ 70, 75 అలా ఉంది బ్యారెల్స్, అంతే డాలర్. అయినా సరే మన దగ్గర మాత్రం సెంచరీ దాటేస్తూ ఉంది. ఎందుకు ఈ రకంగా రేట్లు పెరుగుతున్నాయి అన్నప్పుడు మీరేం చెప్తారు? ఫస్ట్ ఒక యువకుడిగా ఏం చెప్తారు, ఆ నెక్స్ట్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఏం చెప్తారు చెప్పండి. పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరలు తప్పకుండా ఒక సామాన్యునికి భారమే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. దెర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అయితే ఒకటి గమనించాలి, పెట్రోల్ ధరలు అనేటివి మన చేతుల్లో లేవు. మన దేశంలో ప్రొడక్షన్ కావడం లేదు. విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అక్టోబర్లో బ్యారెల్ యొక్క ధర $40 ఉన్నాయి గత సంవత్సరం.
ఇప్పుడు మీరు చెప్పినట్లుగా $63, $65 దాటి ఇప్పుడు $70 పడింది. కాబట్టి క్రమంగా దాని యొక్క ధర ఇక్కడ పెరగడం జరిగింది. సో ఇప్పుడు మనకి $75 ఉన్నటువంటి డీజిల్ కాస్ట్ ఈరోజు 80 దాటిపోయింది. అదేవిధంగా పెట్రోల్ కూడా పెరిగింది. సో ఒకటి ఏంటంటే ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ యొక్క ప్రైజెస్ ఆధారంగా పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ట్యాక్స్లో ₹16 కేంద్ర ప్రభుత్వానికి వస్తుంటే ₹36 రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్నాయి. ఈ విషయం చాలామంది దీన్ని రికగ్నైజ్ చేయడం లేదు. ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం పనులు వేస్తున్నది, సామాన్యులను అడ్డువిరుస్తున్నది అనే ఒక వాదన తీసుకొస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆన్సర్ చేయడం లేదు? దీన్ని ₹16 కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నాయి, ₹36 రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు రెస్పాన్సిబుల్ కాదా? 16, 36 ఎంత 52 ఇంక బేస్ ప్రైజ్ మీరు రిమైనింగ్ అంతా కూడా అంతే కదా. డీలర్ కమిషన్ ఉంటుంది, అది ఎంత లీటర్కి వచ్చేసి ₹2 ఉంటుంది. మిగతా అంతా కూడా అది బేస్ ప్రైస్. సో బేస్ ప్రైస్ కంటే చాలా పెద్ద ఎత్తున పన్నులు వేస్తున్నారు. ఓకే, అది అగ్రీడ్. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రాలను అడుగుతూ ఉన్నప్పుడు కేంద్రం ఆ రకంగా పన్నులు వేస్తూ ఉంది, మేమేం చేయగలము, ఒకవేళ మేము తగ్గించినా సరే ఎక్కువ తగ్గించాలని వీళ్ళు అంటున్నారు. అంటే నేను ఇక్కడ అందుకన్నా ఎందుకు స్టార్టింగ్ ఫస్ట్ ఒక సామాన్యుడిగా చెప్పండి అన్న, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ రకంగా పెంచుకుంటా పోతూ ఉంటే ఒక సామాన్యుడు ఎలా బతకగలుగుతాడు? ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఇంటర్నేషనల్ మార్కెట్ వైజ్ ఇదే ధరలు కదా మిగతా దేశాలు కూడా కొనుక్కునేది. మనతో పాటు ఎన్నో ఆసియా దేశాలు కూడా పెట్రోల్ లేదు, అవి కూడా కొంటూ ఉన్నాయి కదా. బట్ మనతో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగానే ఉంది. ఓవరాల్గా ఆల్ ఇండియా వరల్డ్ వైజ్ చూసుకుంటూ ఉన్నా సరే వీటి మీద ఇచ్చే పన్నుల వైజ్ చూస్తే అరౌండ్ 62% ఆర్ మోర్ దెన్ సంథింగ్ మన ఇండియానే కనిపిస్తూ ఉంది ఫస్ట్ ప్లేస్లో. మన దగ్గర పన్నులు ఎక్కువ వేస్తూ ఉన్నారు. ఆ వచ్చే పన్నులను ప్రజల కోసం ఖర్చు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వాలు చేస్తుండొచ్చు. బట్ నేనేమంటున్నా అంటే రెండు ప్రభుత్వాలు కూడా రెస్పాన్సిబుల్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ కేంద్రాన్ని ఎట్లా ప్రశ్నిస్తాయి? నాకు అది అర్థం కావడం లేదు. ఓన్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశంగా పెట్రోల్ అంశాన్ని తీసుకెళ్ళింది టీఆర్ఎస్ వాళ్ళు. అరే మీరు ₹36 మీరు పన్ను రూపంలో తీసుకుంటూ ₹16 తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేస్తారని అడుగుతున్నాను నేను. బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్నా. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే సామాన్యుని పట్ల నువ్వు ట్యాక్స్ రద్దు చేయి. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు ₹36? ఎస్, ఒక ప్రకటన చేయాలి కేసీఆర్ గారు, ఎస్ మేము పెట్రోల్ డీజిల్ మీద మేము పన్ను విధించాం. పాలాభిషేకాలు చేస్తారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్నో నిధులు ఈరోజు రాష్ట్రాలకు రావట్లే. అలాంటప్పుడు ఈ పెట్రోల్ వీటిల్లో కూడా పన్నులు లేకుండా అయితే బండి నడిచిద్దా? ఏది ఆ బండే కాదు, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం బండి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయిపోతే 1వ తారీఖు జీతం ఇవ్వలేడు కేసీఆర్ గారు. ధనిక రాష్ట్రం కదా, ప్రగతి భవన్లో ఉన్నటువంటి అధికారులు కూడా జీతాలు రావు. ధనిక రాష్ట్రం కదండి. ధనిక రాష్ట్రం అని డబ్బాలు కొట్టిండు. 1వ తారీఖు జీతం రానప్పుడు ఏం ధనిక రాష్ట్రం అండి? అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్ లాంటి ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిల్లీ రీజన్స్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా 1వ తారీఖు జీతం వస్తున్నది. ఇక్కడ ఎందుకు రావడం లేదు? పెట్రోల్ విషయం నేను ఇంకోటి చెప్తాను. నేను కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సందర్భంగా ప్రజలకు బియ్యం పంపిణీ చేసింది, పప్పు పంపిణీ చేసింది, జన్ధన్ అకౌంట్లు ఉన్నటువంటి మహిళలకు నెలకు ₹500 చొప్పున మూడు నెలల పాటు డబ్బులు అందించింది. హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసింది, హాస్పిటల్స్లో ఉచితంగా చికిత్సను అందించింది, మందులు ఇచ్చింది. కోవిడ్ సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. కోవిడ్ సందర్భంగా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది. ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా ఇస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా. అది కేంద్రం బాధ్యత కదా. మరి ఈ కోవిడ్ టైంలో రూపాయి ఇన్కమ్ లేదు కదా. ఆ టైంలో కేంద్రం ఇదంతా చేసింది. ₹16 తీసుకొని ఇదంతా చేసింది. రాష్ట్రాలు ₹36 తీసుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ₹36 తీసుకొని ఎవరిని ఆదుకున్నావు నువ్వు కోవిడ్ సందర్భంగా? చెప్పాలి కదా. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఎంతసేపు పెట్రోల్ మీద, డీజిల్ మీద పన్నులు పెరిగినాయి అంటున్నారు. మిగతా వాటి మీద ఏం పెరగలేదే. ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ. మిగతా వాటి మీద ఎందుకు పెరగలేదండి? ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే నూనె ప్యాకెట్లే ఉన్నాయి. మొన్నటి వరకు లీటర్ ప్యాకెట్ ₹70, ₹80 ఉండేది. ఈరోజు వచ్చేసి ₹120, ₹130 ఉంటూ ఉంది. అండ్ గ్యాస్ ఇంట్లో వాడుకునేది మొన్నటి వరకు సబ్సిడీ వచ్చేసి ₹150, ₹200 వచ్చేది. అండ్ గ్యాస్కి వచ్చేసి $600, $650 ఉండేది. ఈరోజు చేతికి వస్తున్న సబ్సిడీ ₹48, అదంటే ₹50 వస్తుంది. అండ్ మోరోవర్ గ్యాస్ రేట్ వచ్చేసరికి $850, $870, $820 అలా ఉంటుంది. అంటే స్లోగా పెంచుకుంటా పోతూ ఉన్నారు చాప్ కింద నీరులాగా. నేను ఏమంటున్నా అంటే
సరే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ప్రైస్ పెరిగింది, అది మనం డిస్కస్ చేసినాం. మిగతా ప్రైజెస్ చూసినట్టయితే 2014తో పోలిస్తే ఎక్కడ పెద్దగా పెరిగింది ఏం లేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కందిపప్పు 150 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి. పంట ఎక్కువ వేసుకున్నారు కాబట్టి ఆ వేలు అనుకోవచ్చు. మరి ఇప్పుడు లాస్ట్ 5 years చూడండి, మరి పప్పు దినుసుల యొక్క ప్రొడక్షన్ పెంచినాం. అది మరి మోడీ ఘనత కాదా? మోడీ ఘనతనా కాదా? సో నేనేమంటున్నాను, ఇప్పటికీ ఓడి గణత ఒకవేళ ఆ వేలు అనుకుంటే ఆయిల్ రేట్స్ ఇందా నేను అంటున్నట్టుగా ఏది మన ఇంట్లో వాడే వెజిటేబుల్ ఆయిల్ ఇప్పుడు పెరిగింది. మొన్న ఇప్పుడు ఒక 2 నెలల క్రితం వరకు కూడా మన ఆయిల్ ఎంత ఉండే, ఇంట్లో 100 రూపాయలు పెడితే ఆయిల్ ప్యాకెట్. నేను అంటుంది అది ఇప్పుడు పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర ఈ ఆయిల్ ఎవరైతే పండిస్తారో పంట ఎవరైతే చేస్తారో వాళ్ళు పంట పండించడం లేదు, దగ్గర గిట్టుబాటు ధర లేక ఇప్పటికే మలేషియా నుంచి ఇండోనేషియా మీద ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఈ ఆయిల్ విషయంలో ఎందుకు మన వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇదే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. ఇప్పుడు రైతుకు గిట్టుబాటు ధర రావాలంటారు, కానీ కన్జ్యూమర్కి మాత్రం తక్కువ ప్రైస్కి రావాలంటారు. అది సాధ్యం కాదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి గవర్నమెంట్ ఎప్పుడు కూడా. రైతుకు ధర రావాలంటే కన్జ్యూమర్ మీద కూడా ధర పడుతుంది. మరి మన భారతదేశంలో రైతు గిట్టుబాటు ధర కనుక ఇచ్చినట్టయితే ఈరోజు ఏవైతే రేట్లు ఉన్నాయి మార్కెట్లో వాటికన్నా ఇంకా తక్కువగానే ఇవ్వచ్చండి. కాకపోతే ప్రొక్యూర్ చేయాల్సింది గవర్నమెంట్ చేయాలి, రాష్ట్రమైనా అటు కేంద్రమైన సరే. కాకపోతే మధ్యలో ఉన్న దళారీలు కావచ్చు, మిగతా కార్పొరేట్లు కావచ్చు, వీళ్ళంతా చేయటం వల్లే ఈ రేట్ అనేది ఒక స్టాండర్డ్నెస్ లేకుండా అయిపోతుంది అంటున్నారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి అనేక వ్యవస్థలు నిర్మాణం చేసింది, ఈనామ్స్ తీసుకొచ్చింది. ఉదాహరణకు చెప్తున్నా, దేశంలో ఈరోజు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తున్నాం, నేరుగా మేము ప్రొక్యూర్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి కందులు ఎవరు? మేము ప్రొక్యూర్ చేస్తాం. వడ్లు ఎవరు ప్రొక్యూర్ చేస్తాం? మేము ప్రొక్యూర్ చేస్తున్నాం. ఈ కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఇక నుంచి మీరు ప్రొక్యూర్ చేయకుండా కార్పొరేట్లు ప్రొక్యూర్ చేస్తారని మొత్తం కూడా ఈ వ్యవసాయ చట్టాల మీద అనేక సందర్భాల్లో చర్చ చేసినాము. నేను అందుకే జస్ట్ వన్ వర్డే అడిగాను అంతే. కాబట్టి దాని గురించి పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. రైతు సంక్షేమం దృష్ట్యా నరేంద్ర మోడీ గారు కొత్త చట్టం తీసుకొచ్చిన, దానికి అనేక భాష్యాలు చెప్పిండ్రు. సరే, ప్రభుత్వం దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది, దాని మీద తప్పకుండా ఆలోచన చేస్తుంది. సరే, మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే మీరు ఎక్కువ అవే టచ్ చేస్తానండి. నేను ఆ పాయింట్గా వద్దాం. ఇక్కడ కేటీఆర్ కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, అండ్ హరీష్ రావు అయినా మిగతా ఎవరైనా సరే, టీఆర్ఎస్ కాబట్టి ఇప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుతుంది కనిపిస్తుంది మొత్తం బీజేపీ వాళ్ళే. ఇంతమంది కనిపిస్తూ ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే మోదీని తీసుకొచ్చి ముందు పెడతారేంటి అంటే, తెలంగాణలో వారికి సమోజ్జీవులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆఫ్కోర్స్ మోడీకి వాళ్ళు సమోజ్జీవులు నేను అనను, కానీ ఎప్పుడు వచ్చినా ఆయన్ని ఎందుకు ముందు పెడతా ఉన్నారు వీళ్ళు? మీ నాయకుల్లో కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరిని ఎందుకు వాళ్ళు ముందు పెట్టి మాట్లాడడం లేదు? అంటే మీరు అంత పెద్ద నాయకులు వాళ్ళు కనిపించడం లేదా? లేదు అంటే ప్రజల్లో ఎలివేట్ అవ్వాలి అంటే మోదీని అనాలని చెప్పేసి అంటున్నారా? ఇప్పుడు దుబ్బాకలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎజెండాను మేము ఫిక్స్ చేసినాం. మేము ఫిక్స్ చేసినటువంటి ఎజెండా మీద వాళ్ళు రెస్పాండ్ కావాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొత్త పందాన్ని ఎంచుకున్నారు. ఏదో విధంగా సెంట్రల్ ఇష్యూస్ని తీసుకొచ్చి అసలు ఇష్యూస్ను పక్కకు తప్పించాలనే ఒక ఆలోచనతోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమేరకు వాళ్ళు ఫలితం సాధించారు. సో అది వాళ్ళ స్ట్రాటజీ అంటారా? స్ట్రాటజీ. ఇక్కడ నేరుగా తెలంగాణ బీజేపీతోని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం వాళ్ళకి లేదు. బండి సంజయ్ గారిని చూసి ఈరోజు భయపడతా ఉన్నారు, వెన్నులో వణుకు పుడతా ఉన్నది కేసీఆర్ గారికి. ఇది వాస్తవం కాబట్టి మళ్ళీ నాన్ ఇష్యూస్ని ఇష్యూస్గా ప్రజెంట్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి అసలు ఇష్యూస్ను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం, పక్కదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కొంతమేరకు వాళ్ళు సక్సెస్ అయినలు, ఒక నెరేటివ్ని బిల్డ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఏంది గ్యాస్ ధరలు పెరిగినాయి, ప్రైవేటైజేషన్ అని, విశాఖ ఉక్కు అని రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చి ఓటర్ని కన్ఫ్యూజ్ చేసాను. అసలు ఇష్యూ ఏందండి? తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఒక నేపథ్యం ఉంది. నీళ్లు నిధులు నియామకాలను ఇప్పటికి నియామకాలు లేక చాలా మంది రోడ్ల మీదే ఉంది. ఎగ్జాక్ట్లీ, నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి తెలంగాణ ట్యాగ్ లేని ఈరోజు కబ్జాలు, కమిషన్లు, కాంట్రాక్టులుగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. దాని గురించి ప్రశ్నిస్తున్నటువంటి యువతను తప్పుదోవ పట్టించడానికి నువ్వు తీసుకొచ్చి విశాఖ ఉక్కు, లేకపోతే ఇంకేదో ఇష్యూ, కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది, 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తా అన్నది, ఇదా అండి ఎమ్మెల్సీలో ఎన్నికల్లో చర్చించాల్సింది? మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నికలు లోక్సభ ఎన్నికలు కాదు కదా, ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ డిస్కస్ చేయాలి. కేంద్రానికి కూడా తప్పకుండా డిస్కస్ చేయాలి. 2 కోట్ల ఉపాధి గురించి చర్చ జరగలేదా ఈ దేశంలో? 15 లక్షలు మోదీ గారు అకౌంట్లో ఇస్తాననే దాని మీద చర్చ జరగలేదా? దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమాత్రం దమ్మున్నా కూడా 2 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోదీ గారు ఇస్తారు అన్నటువంటి స్టేట్మెంట్ని చూపెట్టాలి. లేకపోతే ముక్కు నేలకు రాయాలి. సిగ్గు లేకుండా మాట్లాడదు, పచ్చి అబద్ధాలు మాట్లాడదు. 15 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు అకౌంట్లో ఇస్తా అన్నటువంటి ఏదైనా స్టేట్మెంట్ తీసి చూపెడతారా? ఈ రోజుల్లో అన్ని యూట్యూబ్లో ఉంటున్నాయి కదా, చూపెట్టండి, దమ్ముంటే చూపెట్టాలి.
పచ్చి అబద్ధాల కోరు కేసీఆర్ గారు. ఉద్యోగాలంటూ ఒక పర్వతం మాట్లాడుతుంది. చాలామంది ఈ జనధన్ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి, వన్స్ నరేంద్ర మోడీ గెలిస్తే మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి చాలామంది అనుకున్నారు. ఎలా వచ్చింది మరి ఆలోచన జనాలకు? అసలు ఎవరు తీసుకువెళ్ళారు దాన్ని? నరేంద్ర మోదీ గారు అంటే స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్ల డబ్బు అంతా కూడా తీసుకువస్తే మన భారతీయుల్లో ఒక్కొక్కరి అకౌంట్లోకి ఇంత వెళ్ళిపోయింది. నరేంద్ర మోదీ గారు ఒక నిజాయితీపరుడు, నిస్వార్థంతో దేశానికి సేవ అందించేటువంటి ఒక నాయకుడు అని చెప్పేసి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఆ నేపథ్యంలోనే జన్ధన్ అకౌంట్ ఓపెన్ అయిందంటే మాకు కొన్ని డబ్బులు వస్తాయేమో ఒక ఆశతోనే ఎదురు చూసిండు. కానీ అంతకంటే ఎక్కువ డబ్బులను వాళ్ళకు పరోక్షంగా మేము అందించినాం. ఎలా? జన్ధన్ ఆధార్ మొబైల్ త్రయం కారణంగా 5 లక్షల కోట్ల రూపాయలు మేము సేవ్ చేసాం. ఆ డబ్బులు ఎక్కడ పోయినా ప్రజల కోసం మేము ఖర్చు పెట్టడం లేదా? ప్రజల కోసం మేము ఖర్చు పెట్టడం లేదా అండి? మీకు ఎన్ఆర్ఏజిఎస్లో 40,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ను ఈరోజు 1,00,000 కోట్లకు ఎవరు తీసుకొచ్చి మేము తీసుకురావడం లేదా? దానివల్ల ప్రజలకు బెనిఫిట్ కావడం లేదా? మేము ఉచితంగా గ్యాసులు ఇవ్వలేదా? ఉచితంగా టాయిలెట్స్ నిర్మాణం చేయడం లేదా? కోట్లాది మందికి మేము ఇల్లు కట్టించడం లేదా? వీటి వల్ల ఎవరు బెనిఫిట్ అవుతుంది? ప్రజలు బెనిఫిట్. ఆబ్వియస్లీ ప్రజలే. మరి ఇది ప్రజల్లోకి కొన్ని చోట్ల తీసుకెళ్ళలేకపోతున్నారు బీజేపీ వైఫల్యం. మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు ఓట్లు వచ్చినాయండి. వీళ్ళు ఊరికనే గొడవ చేస్తున్నారు. డబ్బాలో రాళ్ళు వేసి కొడితే ఎట్లా సౌండ్ వస్తుందో వీళ్ళ మాటలు అట్లా సౌండ్ వస్తున్నది అంతే తప్ప దాంతో. ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కూడా నేషనల్ వైడ్ ఉన్నవే. సో ఆబ్వియస్లీ రేపు అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ ఈ 5 ఎన్ని మీరు సాధించే అవకాశం ఉంది? తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తాం. అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి ఫలితాలు ఆబ్వియస్లీ సాధిస్తారు. నో డౌట్. అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు ఊహించినటువంటి ఫలితాలు మేము సాధించబోతున్నాం. చాలామంది తమిళనాడులో ఏముంటుంది బీజేపీకి అని మాట్లాడుతున్నారు కదా. తమిళనాడులో కూడా ఏదో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తాం మేము. డబుల్ డిజిట్ సంఖ్య మాకు వస్తుంది. కన్యాకుమారి లోక్సభ సీటు మీరే కంటెస్ట్ చేస్తుంది, అది కొడతారా? డెఫినెట్లీ వీఆర్ ద ఫేవరెట్ ప్లేయర్ ఇన్ ద మ్యాచ్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కన్యాకుమారి గెలుస్తాం. గతంలో కూడా మేము గెలిచినటువంటి సీట్ అది. గతంలో అక్కడ గెలిచినటువంటి వారు మంత్రిగా కూడా పనిచేశారు. అండ్ బెంగాల్లో మేము చరిత్ర లిఖించనున్నాం. బెంగాల్లో టీఎంసీ గెలిచి కమ్యూనిస్టులు కొంచెం దూరం అసలు జనాల్లో లేకుండా చేసేసారు. సో ఇప్పుడు బీజేపీ గెలిస్తే టీఎంసీని లేకుండా చేస్తారు జనాల్లో. ఎవరినో లేకుండా చేయాలనేది మా ఆలోచన కాదు. అంటే లేకుండా చేయాలంటే ఇప్పుడు హార్ట్లో ఓ ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్లో టీఎంసీ ఉంది. వీళ్ళు బీజేపీ వెళ్తే టీఎంసీ బయటికి వెళ్ళిపోయింది. నేను ఆవేలో అంటున్నా. ప్రజల హృదయాల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆమె ఉండి నేను మోడీ గుండెల్లో నిద్రపోతాను ఆమె అంటున్నది. ప్రజల గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మమతా బెనర్జీ అన్ని యాక్టింగ్లు చేస్తుంది. యాక్టింగ్ అంటే గుర్తొస్తుంది. నిజంగా ఆమె కాలు మీ వాళ్ళు ఎరగొట్టారా, లేకపోతే పక్కన ఎవరన్నా రాజకీయ వ్యూహకర్త ఉండేసారని చేయించారా? ఇప్పుడు నేను అందుకే అంటున్నా కదా, ఆమెకు మంచి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. మొత్తం ప్రజలు చూసినారు. మన బ్రహ్మానంద గారు చెప్పి భాస్కర్ అవార్డు కూడా ఇప్పిద్దాని అయితే ఇప్పించచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. భాస్కర్ అవార్డుకి పోటీ పోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారండి. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ అసెంబ్లీలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ దాటి వెళ్ళదంటారు. సరే, పోటీ పోవడానికి ఉన్నారు. అక్కడ తప్పకుండా ఆమెకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ప్రజల ముందు, ప్రజల సమక్షంలో ఎన్ని డ్రామాలు ఆడిందండి, నాకు అర్థం కాదు. అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఎవరు అమాయకులు గారు. ఏదో దీదీ కావాలన్నా దాదా కావాలన్నా అందరు దాదానే కావాలంటున్నారు. తప్పకుండా బెంగాల్ రాష్ట్రంలో చరిత్ర లిఖించేటువంటి ఒక ఫలితాన్ని బీజేపీ సాధిస్తుంది. అంటే బీజేపీ ఎన్నికలు ఎక్కడైనా సరే వస్తున్నాయి అన్నప్పుడు ఆ రాష్ట్రంలో కీలకంగా అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమందిని బీజేపీ జాయిన్ చేసుకుంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఆ తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు అప్పచెప్తుంది. ఈ కాంట్రాక్ట్లు అంటే అవి కూడా ఇస్తూ ఉంది. ఏ కాడికి డబ్బుతోనే బీజేపీ రాజకీయం చేస్తుంది అంటూ ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అది? అఫ్కోర్స్ మీరు కాదనే అంటారు, కానీ మొన్న కర్ణాటక చూసిన మిగతా కొన్ని రాష్ట్రాల్లో కనుక చూస్తుంటే అలాగే కనిపిస్తూ ఉంది. అంటే రాజకీయం అన్నది ఈరోజు అట్లా మారిపోయింది అనుకోవాలా? గతంలోని ఎథిక్స్ అయితే ఈరోజు కనిపించట్లేదు. దేశంలో నరేంద్ర మోదీ గారి అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా సొంతంగా 282 స్థానాలు సాధించి మేము అధికారంలోకి వచ్చినాం. డబ్బులతో వచ్చినామా అండి? డబ్బులతో వచ్చినామా? భారతదేశంలో మీదనే కదా నెంబర్ ఆఫ్ ఎన్నో పార్టీలు ఉన్నాయి. డబ్బు ఖర్చు పెట్టకుండా పనులు అవుతున్నాయా? డబ్బులు పంపిణీ చేసి రావడం వేరు, క్యాంపెయిన్ కోసం డబ్బులు వినియోగించడం వేరు. మేము క్యాంపెయిన్లో డబ్బులు వినియోగించాం. నాకు రాకేష్ గారు పాయింట్ అడుగుతాం, ఓన్లీ డబ్బులతో మేము గెలవలేదండి అంతే కదా. ప్రజాదరణ లేకపోతే నరేంద్ర మోదీ గారికి 282 స్థానాలు ఎట్లొస్తాయండి? అదైతే ఆఫ్టర్ టూ డికేట్స్ ఒక పార్టీ సొంతంగా మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. తర్వాత అయిపోయింది. నరేంద్ర మోదీ గారి మీద ఎన్ని అభియోగాలు చేయాలనో అన్ని అభియోగాలు, ఎన్ని ఆరోపణలు చేయాలో అన్ని ఆరోపణలు చేసింది కదా.
చేసిన తర్వాత మళ్ళీ మేము 300 చిల్లర స్థానాలు మేము సాధించినాం కదా 2019లో. అది కూడా డబ్బులతోనే సాధించినామా? తెలంగాణలో అసెంబ్లీలో మేము ఘోర వైఫల్యం చెందిన తర్వాత మేము లోక్సభ ఎన్నికలు పోయిన తర్వాత మాకు 4 సీట్లు వచ్చినాయి. డబ్బులతో గెలిచినామా? కిషన్ రెడ్డి గారు డబ్బులతో గెలిచిందా అండి? సికింద్రాబాద్గా బండి సంజయ్ గారు డబ్బులతో గెలిచిందా? బండి సంజయ్ గారికి ఉన్న ఆస్తులు ఏంది అసలు? వారు ఎక్కడి నుంచి ఎదిగి వచ్చిండ్రు? ప్రజలు గమనిస్తలేరా? ప్రజా అభిమానంతో మేము గెలుస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు కోరుకుంటున్నారు. సో తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే నిజామాబాద్లో పసుపు బోర్డు రైతులు అదే మెయిన్ అక్కడ మీ వాళ్ళు గెలవడానికి మెయిన్ హెల్ప్ అయింది. బట్ ఇప్పుడు ఆ పసుపు బోర్డుని పక్కన పెట్టినట్టున్నారు. నెక్స్ట్ టైం గెలవడం కష్టమేమో. స్పైస్ ఎక్స్టెన్షన్ సెంటర్ని ఆల్రెడీ ఇచ్చినాము. వాస్తవాలు చెప్తున్నాం ప్రజలకి. కేంద్ర మంత్రి కూడా వాస్తవం ఏదో చెప్పిండు. అది ఒక్కటే అంశం కాదు, అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల్లో పసుపు బోర్డు ఒకటి. కాబట్టి ప్రజలు మా యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అర్థం చేసుకున్నాం. మేము ఎంఎస్పీ పెంచినామండి. దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఈరోజు 1850 రూపాయలు ఉన్నది వరికి, ధాన్యానికి 1850 రూపాయలు వస్తున్నది. ప్రజలు మంచి ధర వస్తున్నది. అట్లనే మీరు కందిపప్పు రేట్లు పెరిగినాయి, కందిపప్పు ధర పెరిగింది, పెసరపప్పు ధర పెరిగింది, పసుపు ధర పెరిగింది. మర్చిపోయిన పసుపు ధర నీకు స్పైస్ ఎక్స్టెన్షన్ సెంటర్ వచ్చిన తర్వాత పసుపు ధర పెరిగిందా లేదా? ఏంటుంది అదే ఫలితం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ కేసీఆర్ కూడా ఇలాగే చెప్తూ ఉంటారు. ఏమనంటే ఎన్నికల్లో మేము చెప్పింది ఏదైతే ఉందో అది దానికన్నా ఇంకా వేరే కూడా మేము యాడ్ చేసి ఇస్తున్నామని చెప్తుంటారు. ఇప్పుడు మీరు చెప్తున్న కూడా ఎలా ఉందంటే ఎన్నికల్లో మేము చెప్పినాక ఇంకా బెస్ట్ ఇస్తున్నామండి అంటున్నారు. బట్ అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఎన్నికల్లో ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అది కనిపించడం అనేది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ప్రత్యేక హోదాకు సంబంధించి అక్కడ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బయ్యారం కర్మాగారం కావచ్చు, అక్కడ వచ్చేసి ఇంకా మరికొన్ని పోర్టుల విషయంలో కావచ్చు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి. బట్ గెలిచిన తర్వాత బీజేపీ వచ్చేటప్పటికి మొత్తం భారతదేశ వ్యాప్తంగా చూడాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇక్కడ ఎలా చేయటం లేదు, మీకు అది ఇవ్వటానికి అని చెప్పుకుంటా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ మీ మాట కూడా అలాగే కనిపిస్తున్నాయి. దానికంటే బెస్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ఇంకా వేరే విషయాలు వచ్చేసి వేరే విధంగా ఉన్నాయి. ఇండెప్త్ వెళ్ళలేం కాబట్టి మనం అదే విధంగా ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నారు. బట్ ముందు చెప్పిన దానికి ఎందుకు కట్టుబడి ఉండటం బీజేపీ అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, ఒక జాతీయ విధానం ఉంటుంది మాకు. మాది ప్రాంతీయ పార్టీ కాదు. మేము రాష్ట్రాలను ఒక సొంత ఎస్టేట్లుగా చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి పార్టీ కాదు మాది. మాకంటూ ఒక జాతీయ విధానం ఉంటుంది. ఆ విధానంలో భాగంగా ఫిట్ కానప్పుడు కాలేదని నిస్వార్థంగా ఒప్పుకుంటాం మేము. ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఇప్పుడు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలనేది ఒక ఆలోచన చేసింది. ఎప్పుడు చేసినది? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎవరితో సంప్రదించకుండా కనీసం స్టడీ చేయకుండా అలా పెట్టేసాను. ఇప్పుడు అది మాకు మ్యాండేట్ అయిపోయింది. మేము బైండ్ కావాల్సి వచ్చింది. అరే అక్కడ ఉన్నటువంటి ఉక్కు ఆ స్టాండర్డ్ లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. పోనీ మరి ఆడ లేనప్పుడు ఎక్కడ పెట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పందించడం లేదు. మరి ఏం చేయాలి అంటే అది వయబుల్ కాకపోయినా ఆడ పెట్టమంటారా చెప్పండి. మరి వయబుల్ కాకపోయినా పెడితే అది లాస్ వస్తే మళ్ళీ దాన్ని అమ్మినాం అనుకోండి, అగో కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నది అంటారు. బట్ ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది అసంబద్ధమైనటువంటి యాక్ట్. అది దాని మీద సరైనటువంటి స్టడీ జరగలేదు. మరి ఆ రోజు చర్చలో పాల్గొన్నప్పుడు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు బీజేపీ కూడా ఉన్నారు కదా. ఉన్నాం. మేము తెలంగాణ కట్టుబడి ఉన్నాము. ఈ అవకాశం చేజారితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అవతరిస్తుందో లేదో అనే ఒక దాంతోనే ఆ తొందరలో అన్ని పార్టీలాగానే మేము కూడా సపోర్ట్ చేసినాం. అంటే అప్పుడు ఇండైరెక్ట్గా ఏపీకి అన్యాయం చేసినట్టే కదా. ఏపీకి ఎక్కడ అన్యాయం చేసింది? ఏపీకి ఇచ్చినటువంటి హామీలు 4 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హామీలు మా ప్రభుత్వం కాబట్టి ఫుల్ఫిల్ చేసింది. వేరే ప్రభుత్వం ఏం సాధ్యం కాదు వాళ్ళతోనే. మా ప్రభుత్వం ఏంటనేది ఈరోజు ప్రజల యొక్క ఆదాయం పెంచింది, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచింది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కొన్ని శాంక్షన్ చేసుకుంటూ వచ్చు. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ మెజారిటీ హామీలు అయితే మీరు నెరవేర్చగలిగినాం. ఇదే కాంగ్రెస్ మీరు నెరవేర్చారని మీరు అంటూ ఉన్నారు. కానీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏ ప్లేస్లో అయితే ఉందో ఏపీలో బీజేపీ కూడా అదే ప్లేస్లో కనిపిస్తుంది తప్ప కొంత గొప్పగా అధికారమే పరమావధి కాదు కదా మాకు. మేము సిద్ధాంతం కోసం పనిచేస్తాం. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయినంత మాత్రాన మేము కుంగిపోం. అసలు గెలిపోవటం సహజము. గెలిపోవటం నుంచి మేము పట్టించుకోం. మా సిద్ధాంతం ప్రజలకు చేరుతున్నదా లేదా అనేది మాకు ముఖ్యం. సో ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మాకు బలం లేకపోవచ్చు, కానీ బలం లేదు కదా అని చెప్పేసి మేము ఇంప్లిమెంటేషన్ చేయడం ఆపడం. దేశంలో ఉన్నటువంటి ప్రతి అణు అది మాదే. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనే తేడా ఉండదు.
ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, ఇండియా ఈజ్ వన్ అని భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అక్కడ మాకు ప్లేస్ లేదు కాబట్టి మేము అభివృద్ధి తీసుకురాము, అది మా సిద్ధాంతం కాదు. రేపు తిరుపతిలో కూడా మిత్రపక్షం అయినటువంటి జనసేన కాదని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆల్రెడీ కంటెస్ట్ కూడా చేయబోతున్నారు. అభ్యర్థి కూడా పేరు కూడా మెన్షన్ చేసినట్టున్నారు. కాదని మేము అనలేదే, జనసేన కాదని మేము అనలేదు. జనసేనతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే తిరుపతిలో మేము పోటీ చేయాలనే నిర్ణయానికి నేను అందుకే మిత్రపక్షం అనే టర్మ్ యూజ్ చేశాను. సో ఇప్పుడు అక్కడ మీరు కంటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ప్లేస్ ఎవరికైనా సరే ఫస్ట్ ప్లేస్ అనే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని ప్లేస్ వద్దు, కానీ మనకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పైన వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు నేను సెఫాలజిస్ట్ని కాదు, నేను ఒక పొలిటికల్ లీడర్ని. ది మూడ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ టువర్డ్స్ నరేంద్ర మోదీ. ఆర్ యు ష్యూర్? ఆఫ్ కోర్స్, ఎస్, డెఫినెట్లీ నరేంద్ర మోదీ గారి పట్ల ఈరోజు మంచి ఆదరణ ఉంది. దాన్ని ఎంత మేరకు మేము ఓట్లుగా కన్వర్ట్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే మా ఫలితం ఉంటుంది. అదే తిరుపతి వేదికగా ఇదే నరేంద్ర మోదీ ప్రత్యేక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఇప్పుడుగా విజువల్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ క్లోజ్ చాప్టర్. ప్రత్యేక హోదా ఇట్ ఈస్ ఎ క్లోజ్. ఆఫ్ కోర్స్ ఐ కెన్ అగ్రీ విత్ యూ, ఎందుకంటే మీరు కన్ఫర్మ్ చేసి చెప్పారు కాబట్టి. నేనేమంటానంటే బట్ ఆ విజువల్స్ అన్నవి ఇప్పటికీ ఓపెనే, మరి అదే చూసి ప్రచారం చేస్తారు కదా మిగతా వాళ్ళు, అప్పుడు ఎలా? నేను అదే అంటున్నా. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా మంత్రులు వాళ్ళు ఒకటే అంటూ ఉన్నారు, ప్రత్యేక హోదా స్టిల్ ఓపెన్ అయ్యే ఉంది, మేము అడుగుతూనే ఉంటామని అంటూ ఉన్నారు. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక హోదా సాధ్యం కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఘంటాపదంగా పార్లమెంట్లో మా ప్రభుత్వం చెప్పింది. అయిపోయింది. దాని తర్వాత ఎన్నికలకు పోయినాము. సరే, ఇంకో ప్రభుత్వానికి మ్యాండేట్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ క్లోజ్ చాప్టర్. ఇంకా మేము అదే రేజ్ చేస్తామంటే చేయండి. తెలంగాణ సందర్భం కూడా నేను అదే చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమ సందర్భం కూడా అరే తెలంగాణ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్పినా కూడా ఇంకా మేము ఏదో ఆపుతాం, ఇంకేదో పొడుస్తాం అని చెప్పేసి ఆంధ్ర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేసింది. ఏమైందండి? ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు ఆ రోజు కనుక ఇక తెలంగాణ ఈజ్ ఇన్ఎవిటబుల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా న్యాయం చేయాలనే ఆలోచనతో కనుక అక్కడ నాయకులు ప్రయత్నం చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి న్యాయం జరిగేది. అని అలా చేయలేదు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఆ రోజు చేయలేదు. నేను ఆ వేలో తెలుగు వాడికి బాధపడుతూనే ఉంటాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే పందాలో ముందుకెళ్తున్నారు. దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, వాళ్ళకి లాభం జరుగుతుంది. రాజకీయంగా వాళ్ళకి లాభం జరగవచ్చు, వాళ్ళ పబ్బం గడవచ్చు, కానీ ప్రజలకు నష్టం జరుగుతుంది. సో ఒక యువకుడుగా మీరు చెప్పండి, ఈరోజు మీ బీజేపీని తీసుకుందాం, మోదీని ముందు చూపెడతా ఉన్నారు. మోదీ తర్వాత ఎవరు అన్నప్పుడు ఎవరు చూపెడతారు మీ పార్టీలో? దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఆ క్షణం వరకు తెలియదా ఎవరు అని? అంతటి సమర్థులు అనేక మంది ఉంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లీడర్లను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ ఇది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి తర్వాత ఎవరన్నారు? నరేంద్ర మోడీ గారు వస్తారని ఊహించిందా ఎవరన్నా? అదైతే నిజంగా సర్ప్రైజ్. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంతే కదా. ఇప్పుడు ఈ రాష్ట్రం చూడండి, ఈ రాష్ట్రంలో దత్తాత్రేయ గారు అనేక సంవత్సరాలుగా నాయకత్వం వహించారు. దత్తాత్రేయ గారు తర్వాత ఎవరు అని అంటే ఎవరు ఏ పేరు చెప్పలేదు, కానీ కిషన్ రెడ్డి గారు తర్వాత ఎవరు అని అనుకున్నారు. లక్ష్మణ్ గారు వచ్చారు. లక్ష్మణ్ గారి తర్వాత ఎవరు అని అంటే బండి సంజయ్ గారు వచ్చారు. అంటే ఈ పార్టీ యొక్క గొప్పతనం. ఇప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ తర్వాత ఎవరు? చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు? లోకేష్ బాబు తర్వాత ఎవరు? వాళ్ళ కొడుకు పేరు నాది ఆయన. ఇది తెలుసు ప్రజలు. ఇది సింపుల్. ఇది వారసత్వ పార్టీలు అవి. కానీ ఏపీకి వచ్చేటికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కదా, ఇక్కడ వచ్చేసి ఎల్ రామన్న కదా. ఇప్పుడు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రజలు ఒప్పుకోవట్లేదా? యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక దుకాణం ఓపెన్ చేసి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక దుకాణం ఓపెన్ చేసి ఉండొచ్చు, కానీ ఆ దుకాణంకి విలువ లేదండి. ప్రజల యాక్సెప్టెన్స్ ఉండదు. లాలూ ప్రసాద్ గారు బీహార్ డివైడ్ అయిన తర్వాత జార్ఖండ్లో కూడా తన పార్టీని కొనసాగించాలని ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయ్యిందా? ఇక్కడ కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి ఇక్కడ ఎవరినో అధ్యక్షుని పెట్టి నడిపించాలంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే తెలంగాణ అందుకే టీడీపీ వాళ్ళు బీజేపీ సైడ్ చూస్తున్నారు. చాలా మంది నాయకులు కూడా ఇటు వస్తున్నారు. అది వాస్తవమేనా? ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు. మిగిలితే ఇంకో 2-3 ఎవరు మిగిలితే వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తాం. తప్పకుండా మీ ద్వారా కూడా మేము ఆహ్వానిస్తాం. భారతీయ జనతా పార్టీ ఇస్ ద రైట్ పార్టీ టు వర్క్ అగేన్స్ట్ కేసీఆర్. సో మన తెలంగాణ విషయాలు పరిశీలిస్తే ఈ మధ్య భయంస ఏం జరుగుతుంది? అసలు భయంసలు ఏంటి? అల్లర్లు ఏంటి? ఆ హడావుడు ఏంటి? మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ అన్నాడు. ఈవెన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు.
దాని సొల్యూషన్ ఎప్పుడు? భయంస గురించి చాలాసార్లు వార్తలు వింటూనే ఉన్నాం. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది? భయంస గురించి వార్తలు వింటూనే ఉన్నాం కదా, ప్రభుత్వం ఏం చేస్తున్నది? గడ్డి వీక్తున్నది ఈ ప్రభుత్వం. వాళ్ళు అక్కడ కర్ఫ్యూ పెట్టారు, 144 సెక్షన్లు పెట్టారు, పోలీసులను పెట్టారు, అంతా చేస్తున్నారు తప్ప అది సొల్యూషన్ అయితే కాదు. జరగకుండా ఉండటం కావాలి. అరే ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఓపెన్గా గన్ను పట్టుకొని ఫైర్ చేస్తుంటే ఏం చేసిందండి ఈ ప్రభుత్వం? నాకు అర్థం కాదు. బుద్ధి ఉండాలి కదా కొంచెమన్నా. 100 కోట్ల హిందువులను నేను కథం చేస్తా అని చెప్పేసి ఓవైసీ మాట్లాడినప్పుడు ఏం చేసిండు మీరు? 15 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే 100 కోట్ల హిందువులను ఊచకోతగా వస్తా అన్నప్పుడు ఏం చేసింది ఈ ప్రభుత్వం? హిందూ దేవతలను అవమానపరిచినప్పుడు ఏం చేసింది ప్రభుత్వం? ఏం చేయలేదు కాబట్టే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం గుండాలు విర్రవిగి హిందువుల యొక్క ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు, అమ్మాయిలను రేప్ చేస్తూ ఉన్నారు, పిల్లలను నానాహింస పెడుతున్నారు. ఏం చేసింది ప్రభుత్వం? ఏం భయంసాలో ఉన్నటువంటి హిందువులు కాదా? వాళ్ళకి హక్కులు లేవా? మీకు ఓట్లేనా ఇంకా? ఎన్ని రోజులు ఇది? కాబట్టే మా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మాకు మతం ఆధారంగా మాకు ఓట్లు అవసరం లేదండి, కానీ డెఫినెట్గా మేము హిందువుల యొక్క హక్కుల కోసం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మాకు ఓట్ల రాజకీయం కాదు ఇక్కడ. అరే ఆ ప్రాంత ప్రజలకు అసలు వాళ్ళకి హక్కులు లేవా అని నాకు అర్థం కాదు. వాళ్ళు ఇళ్ళని ధ్వంసం చేస్తారు, వాళ్ళు పిండి వంటలు చేసుకుని పండుగ సందర్భం పిండి వంటలు చేసుకుంటే పోయి వాటిలో వస్తారు. ఇంతకంటే దుర్మార్గం మీద మానవ హక్కులు లేవా వాళ్ళకి? ఎక్కడ పోయినాయి వీళ్ళంతా? ఈ మానవ హక్కుల సంఘాలు ఎక్కడ పోయినాయి? ప్రజా సంఘాలు ఏడిపోయినాయి? ఈ సూడో సెక్యులరిస్ట్ ఎక్కడ పోయినారు? ఇంత దారుణంగా అక్కడ జరుగుతూ ఉంటే నిజంగా మీరు అన్నట్టు వీళ్ళంతా ఏమైపోయారంటారు? అండ్ మోరాస్ ప్రభుత్వం అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? ఎక్కడ వైఫల్యం అంటారు? వాళ్ళకి అదే కదా, వాళ్ళు హిందువులు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు. మిగతా వాళ్ళకి ఏమైనా అయితే కథం వీళ్ళు వచ్చి జెండాలు పట్టుకొని మేము మానవ హక్కులు, మేము ప్రజా సంఘాలు, మేము ఇంకోడు. బట్ కేసీఆర్ గారు మొన్న కూడా అన్నారు, నాకన్నా పెద్ద హిందువు ఎవరున్నారు ఇక్కడ, నేనే పెద్ద హిందువుని అని అంటూ ఉంటారు కేసీఆర్ గారు. యజ్ఞ యాగాదులు కూడా అవన్నీ చేస్తూ ఉంటారు. వైభవపేతంగా దేదీప్యమానంగా యాదాద్రి స్వామి లక్ష్మీనరసింహ వారి ఆలయం కూడా నిర్మితమవుతూ ఉంది. సో అంత గొప్పగా వాళ్ళు ఎఫర్ట్స్ పెడతా ఉన్నటువంటి టైంలో హిందువుల పట్ల ఈ రకం జరుగుతూ ఉంటే ఎందుకు వెనకాడుతున్నారు? లేదంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నా సరే బయటికి కనిపించలేదా? హిందువు ఎవడు బంధువు ఎవడు అని చెప్పి ప్రజలే తీర్పిచ్చింది. నువ్వు యాగాలు చేసినంత మాత్రం గొప్ప హిందువేం కాదు. అరే హిందూ దేవతలను అవమానపరిచినటువంటి ఓవైసీ నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని నేను హిందువు అని మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? హిందూ అంటే కేవలం బొట్టు పెట్టుకొని, హిందూ అంటే కేవలం యాగం చేస్తే కాదు. ఆ హిందుత్వానికి ముప్పు వచ్చినప్పుడు లేచి నిలబడి కొట్లాడినటువంటి వాడు నిజమైనటువంటి హిందూ. ధర్మ పరిరక్షణకి ఎవరైతే పూనుకుంటారో అంతే. ఎవరు కేసీఆర్ని ఎవరు కూడా ధర్మ పరిరక్షణ కూడా భావిస్తలేరు, ఆయన కుటుంబ పరిరక్షణ కూడా భావిస్తున్నారు. వాస్తవం అది. కాబట్టి మాకు తీర్పు వచ్చింది కదా. ఈరోజు మేము హిందూ ముస్లిం అంశాలను మేము తీసుకొచ్చినాం. హిందూ ముస్లిం అంటే ఇన్ ద సెన్స్ ఎంఐఎం వర్సెస్ ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఫైట్ను, ఆ అంశాన్ని ప్రజల ముందు పెట్టినాం జిహెచ్ఎంసీలో. మాకు ఫలితం వచ్చిందా? వాళ్ళకి ఫలితం వచ్చిందా? 99 స్థానాలు అన్నటువంటి టీఆర్ఎస్కు 48 వచ్చినాయి, 4 ఉన్నటువంటి మాకు 48 వచ్చినాయి. ఎవరు గెలిచినట్టు? మరి మేము గెలిచినట్ట, వాళ్ళు గెలిచినట్ట? సో మీరు గెలిచినట్టే, కాకపోతే మతాన్ని ముందు పెట్టి వీళ్ళు గెలిచారు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు పాత బస్తీలో ఉన్నటువంటి ప్రజలు పన్నులు కట్టరు. ఎందుకు పన్నులు కట్టరు అంటే మేము మతోన్మాదులు. పాత బస్తీలో ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అని అడిగితే మేము మతోన్మాదులం. పాకిస్తాన్ గెలిస్తే అక్కడ భారతదేశ జెండాలు తగలబెడుతూ ఉంటారు. నల్ల బ్యాజులు పెట్టుకొని, నల్ల రిబ్బన్లు కట్టుకొని, నల్ల జెండాలు ఎగిరేసి నిరసన వ్యక్తం చేస్తారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మేము మతోన్మాదులం. అయితే కానివ్వండి, నిజంగా అవి చేస్తున్నందుకే మీ మతోన్మాదులు అయితే వీఆర్ ప్రౌడ్ టు బి మతోన్మాదులు. సో ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అయితే నాకు తెలిసి ఇంకేమీ లేవు. మేబీ ఇంకో 3 years వరకు స్తబ్దుగానే ఉంటాయి. మరి భారతీయ జనతా పార్టీ ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతూ ఉంది? మేము ప్రజల కోసం మా యొక్క పోరును కొనసాగిస్తాం. అధికారంలోకి వస్తామా రామా అనేది దట్ ఈస్ సెకండరీ. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చిందని. దీనికి ఒక నేపథ్యం ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది. ఎన్నో ఊహించి వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నారు. నిజంగా వాళ్ళ యొక్క ఆశయాలు ఈరోజు నెరవేరినాయి అనేది ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న. ఒక ఎన్నిక ఓడిపోవచ్చు, ఒక ఎన్నిక గెలవచ్చు, అది అంశం కాదు నా ఉద్దేశం. తెలంగాణ వస్తే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పేసి చాలామంది భావించారు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పేదరికం నుంచి బయటపడతారు, నీళ్లు లేనటువంటి మా భూముల్లో నీళ్ళు వస్తాయి, పంటలు వస్తాయి, ఉపాధి వస్తుంది, కనీస జీవనోపాధి దొరుకుతుంది అని చెప్పేసి భావించాం.
తెలంగాణ వచ్చింది. ధనిక రాష్ట్రం కాస్త ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా మారింది. 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 2,80,000 ఖాళీలు ఉన్నా కూడా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. గలగల పారేటువంటి గోదావరిని మన పొలాలకు తీసుకురాలేనటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఎస్ఆర్ఎస్పిలో వచ్చినటువంటి నీళ్ళు మిషన్ భగీరథ దాని ద్వారా ఇప్పుడు చేస్తుందంటే ఏంటంటే మిషన్ భగీరథ ముందు వాటర్ తాగలేదండి, మనం ఊళ్ళల్లో వాటర్ తాగలేదా? నాకు అర్థం కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మరి అదే అంటున్నా. ఇప్పుడు వరంగల్లో ఎక్కడన్నా దయాకర్ రావు కాన్షియన్స్ లేదని నీరు వస్తే అది ఎస్ఆర్ఎస్పి 2లో వస్తే ఈయన అది కాళేశ్వరం వాటర్ అంటాడు. పరకాల్లో నీళ్ళు వస్తే ధర్మారెడ్డి ఇది కాళేశ్వరం వాటర్, అది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 అది వాటర్. బుద్ధి ఉండాలి కొంచెం అన్న. కాకతీయ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ని తీసుకొచ్చి ఇది కాళేశ్వరం అంటారు. హైదరాబాద్లో తాగునీరు వస్తే ఇది కాళేశ్వరం వాటర్ వచ్చింది. కాళేశ్వరం వాటర్ ఎక్కడ వచ్చింది అసలు? అందుకైనా వీళ్ళు ఎన్నిసార్లు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇమ్మని అడుగుతున్నా సరే మీరు ఇవ్వకుండా ఉంటున్నారు. ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు. డిపిఆర్ అంటే తెలుసా అసలు? డిపిఆర్ అంటే అవగాహన ఉందా ఈ ప్రభుత్వానికి? నువ్వు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా జాతీయ హోదా ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు. అంటే నువ్వేం చెప్తే అది చేయాలి. నా కేంద్ర ప్రభుత్వం మరి వీళ్ళు బయట మాత్రం మేము డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్నోసార్లు సబ్మిట్ చేసాం, వాళ్ళు ఇవ్వడం లేదని ఎందుకు చెప్తూ ఉన్నారు? పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అడిగాను. ఎవరు? భువనగిరి ఎంపీ డాక్టర్ సాబ్ ఉండే. వారు ఒక ప్రశ్న వేస్తే బూర నరసింహ గౌడ్ గారు ప్రశ్న వేస్తే చాలా క్లారిటీతో సంబంధిత కేంద్ర మంత్రి సమాధానం చెప్పాడు. జాతీయ హోదా కావాలంటే ఒక పర్టికులర్ ఫార్మాట్లో మీరు రిక్వెస్ట్ పెట్టాలి, మీరు దరఖాస్తు పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటి వరకు మాకు అది అందలేదని చెప్పేసి స్పష్టంగా పార్లమెంట్లో మాట్లాడి ఇంకేం చెప్తుంది ఈ ప్రభుత్వం? ఎన్ని రోజులు మాట్లాడతారు ఈ దొంగ మాటలు? కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా రావాలనే దృక్పథం ఏమైనా ఉంటే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని దాన్ని ప్రారంభించేటువంటి వాళ్ళు. అరే వీళ్ళకి కావాల్సింది నీళ్లు కాదండి, వీళ్ళకి కావాల్సింది కమిషన్లు. మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు నాకు అర్థం కాదు. అర్థం చేసుకోవాల్సింది కేంద్రంలో పెద్దలు. వాళ్ళు అర్థం చేసుకుంటే కమిషన్ కమిటీలు వేస్తే ఆ కమిటీలు వచ్చేసి నిజం అవ్వదు, వాళ్ళే తెలుసు. తప్పకుండా వాళ్ళకి అర్థమైంది. అర్థమై ఏం చేయాలని కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు బయట పెడితే అప్పుడు మాలాంటి వాళ్ళకి అర్థమైంది. తప్పకుండా దేనికైనా సమయం రావాలి కదా. ఓకే, వెయిట్ చేద్దాం. శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత దాని ఫలితం చూసినాం కదా. ఇక్కడ కూడా అంతే. అరే ఫామ్ హౌస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. సుమారుగా 2,500 కోట్ల రూపాయలు డిసెంబర్ 2018 ఎన్నికల్లో ఖర్చు పెట్టి వీళ్ళ అధికారంలోకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 2,500 కోట్లు అని అడుగుతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గానికి 100 కోట్లు వచ్చినాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? లోకల్ బాడీ ఎన్నికలు కాకుండా జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నికల అధికారి కదా ఈ తనిఖీలు చేయాల్సింది. వాటికి సంబంధించి మరి ఎన్నికల కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రకంగా స్వతంత్ర బాడీ అయినా సరే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కొన్ని పాటిస్తూ ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టు వదిలేసిందా? అది ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. అనేక సందర్భాల్లో మేము స్వతహాగా వెళ్ళి కూడా కంప్లైంట్ చేసినాం. ఎన్నికల్లో డబ్బుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. వీడియోలు వచ్చినాయండి, సోషల్ మీడియాలో హల్చల్ చేసినాయి, ప్రధాన ఛానల్లో ప్రసారమైనాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే ప్రతి బూత్ పక్కన ఓపెన్ అయి ఉన్నది. ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా, ఇప్పుడు మీదుందని కాదు, ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కావచ్చు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, మిగతా అవన్నీ కూడా పార్టీల కోసం పనిచేస్తాయా, ప్రజల కోసం పనిచేస్తాయా? ప్రజల కోసం పనిచేయాలి. కానీ అలా చేయటం లేదన్న వేలో కనిపిస్తుంది. రాష్ట్రాలు చూసినా అలాగే ఉన్నాయి, కేంద్రం చూసినా అలాగే ఉంది. మీరు పార్టీలు ఉన్నారు కాబట్టి మీరు అంత ఓపెన్గా చెప్పలేరేమో ఇప్పుడు. బట్ ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో, సివిల్స్ రాసి కష్టపడి పాస్ అయ్యి కూడా, అంత ఉన్నత విద్యావంతులై కూడా రాజకీయ నాయకులు ఎలా చెప్తే అలా డూడు బసవన్ అన్నట్టు ఎందుకు తలూపుతో పనిచేస్తూ ఉన్నారంటారు? ఇంటెలిజెన్స్ సంస్థలు అసలే ప్రజల కోసం పనిచేయకపోతే, దేశం కోసం పనిచేయకపోతే ఈరోజు బాంబు దాడులు ఎట్లాగినాయి దేశంలో? అదైతే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు. కాకపోతే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంస్థలను వాళ్ళను సర్వే సంస్థలుగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. అటువంటి వాటికి తప్పకుండా చెక్ పెట్టాల్సింది. సో మహారాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే దేవేంద్ర ఫడ్నవీస్ మొత్తం కూడా బయట పెడతాం జరుగుతూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా ఇంటెలిజెన్స్ తమకు తగ్గట్టుగా వాడుకొని బడాబాబులను బెదిరించేసి నెలకు 100 కోట్ల చొప్పున నిజంగా తీసుకుంటూ ఉన్నారు. మహారాష్ట్రలో అదే జరుగుతూ ఉంది. ఐఏఎస్లు అంటే గౌరవం ఉంది.
ఐపీఎస్లు అంటే గౌరవం ఉంది, కానీ అందరూ నిజాయితీ పరులని భావించాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా వాళ్ళందరూ కనుక నిజాయితీ పరులే ఉంటే అనేక వ్యవస్థలు బాగుపడతాయి. సో రాజకీయ పార్టీ నాయకులను విమర్శించడం చాలా ఈజీ, ఫ్యాషన్ అది అందరికి కూడా. కానీ వేల కోట్లు దండుకుంటున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు ఈ దేశంలో. మరి వాళ్ళ గురించి ఎవరు బయట పెట్టాలి? మనం ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళ గురించి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వాళ్ళకు అప్పచెప్పినటువంటి డిపార్ట్మెంట్ను సొంత ఎస్టేట్లుగా భావించి వాళ్ళ సొంత సంస్థలను పెట్టి రకరకాలుగా ఇక్కడ అధికారులు కూడా ఇష్టమైనట్టుగా చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయ పార్టీ నాయకుల యొక్క మద్దతు ఉన్నది. ఆ కారణంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ సర్వీస్ రూల్స్ను తుంగలో దొక్కి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. బీజేపీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికైనా సరే, హిందూ ధర్మం కావచ్చు, హిందూ మతం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ లైన్ లేకుండా అయితే ఎన్నిక వెళ్ళదా? తప్పేముంది నాకు అర్థం కాదు. హిందుత్వం చేసిన డెవలప్మెంట్ గురించి, చేయాల్సిన డెవలప్మెంట్ గురించి ఆ వేలో మాట్లాడి ముందుకు వెళ్ళదా? మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ తీసుకుందాం. హిందూ మతం అదేమో పాత బస్తీ, అది వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మొన్న అక్కడ వాళ్ళు మాట్లాడలేదు, మన బండి సంజయ్ గారు తెలంగాణ ఆయన మాట్లాడాడు, భగవద్గీత పార్టీ కావాలా బైబిల్ పార్టీ కావాలా తేల్చుకోండి అని చెప్పేసి. సో అప్పుడు కూడా నాకు కన్ఫ్యూజన్ అనమాట, ఇదేంటి ఇంత ఓపెన్గా చెప్తున్నాడు ఈయన అనిపించింది. ఇప్పుడు మేము మాట్లాడే దాంట్లో ఒక 10% అంశాలు ఉండొచ్చు. మేము గంట సేపు మాట్లాడితే దాంట్లో 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ అంశాలు ఉంటాయి. మిగతా 50 నిమిషాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను మీరు ఎందుకు అర్థం చేసుకోరని అడుగుతున్నాను. జనాలకు అర్థం కావటం లేదే మీరు చెప్తున్న విధానం. చాలా తప్పు అది, చాలా తప్పు. ఈరోజు మేము గ్యాస్లు అందిస్తున్నాం, ప్రజలు ఎదురు మేము అందించినామని. ఈరోజు మేము టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నాము, బ్యాంక్ అకౌంట్లు ఇస్తున్నాము, ఇన్సూరెన్స్లు ఇస్తున్నాము, పెన్షన్స్ ఇస్తున్నాము, ఏదో ఎల్ఈడి బల్బులు మేము చేస్తున్నాం, జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నాం, రైల్వే లైన్లను వేస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నారంటే మీ జేబులో డబ్బులు మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. మన కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. మేము ఇస్తున్నాం అంటే మేము ఆ పార్టీ ప్రతినిధులం కాబట్టి, మా పార్టీ నడుపుతుంది అక్కడ ప్రభుత్వం కాబట్టి మేము ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఎవరైనా ప్రజల సొమ్మే కదా ఖర్చు పెట్టేది. సో రాకేష్ రెడ్డికి సంబంధించి మనం ఆల్మోస్ట్ అసలు ఏమి టచ్ చేయాలి, ఓన్లీ పార్టీ ఈవెంట్ టచ్ చేస్తాం. ఇది యాక్చువల్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతూ ఉన్నా, రాజకీయాలకు అసలు ఎలా వచ్చారు, ఏం చదువుకున్నారు? నేను బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఒక 7 సంవత్సరాల పాటు ఫేస్బుక్లో, సిటీ బ్యాంక్లో నేను అనలిటిక్స్ మేనేజర్గా పనిచేశాను. వెరీ నైస్. దాని తర్వాత నా చదువు 10 మందికి ఉపయోగపడాలి, మా ప్రాంతానికి ఉపయోగపడాలి. ఎందుకంటే నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, వరంగల్ దగ్గర ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ నుంచి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి పేదరికం అంటే అనుభవిస్తూ, పేదరికాన్ని చూస్తూ పెరిగినటువంటి వాడిని కాబట్టి నా చదువు 10 మందికి ఉపయోగపడాలి, మా ప్రాంతానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోని నేను 7 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత, ఇక్కడ బెంగళూరులో పనిచేసిన తర్వాత నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. నేను 2013లో జాయిన్ అయ్యాను. ఓకే. సో తెలంగాణ రావడానికి ముందే జాయిన్ అయ్యాను. తెలంగాణ రావడానికి ముందే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖరారైనటువంటి ఆ రోజుల్లో నేను ఇక్కడ బీజేపీలో జాయిన్. సో వచ్చి రాగానే నాకు తెలిసి అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు 2013 అంటే? నేను అప్పుడు 26 ఇయర్స్. సో చాలా చిన్న అబ్బాయి. సో రకం జాబ్ అలా అయిపోయి 27 ఆ టైంలో వచ్చాను. సో వచ్చారు, వచ్చి రాగానే పార్టీలో మీకంటూ గుర్తింపు అనేది ఎవరు? ఆ గుర్తింపు తెచ్చడానికి రాకేష్ రెడ్డి ఎంత కష్టపడ్డాడు? నేను రాజకీయాలకు రావాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు, బట్ ఇట్స్ నాట్ ఈజీ, రైట్? సో మీరు చెప్తే మీ అనుభవం వాళ్ళకి అర్థమైంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఉన్న పార్టీల్లో కనుక మనం కంపేర్ చేసినట్టయితే యువతను హక్కున చేర్చుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను 2013లో జాబ్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత నేను నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కిషన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత నేను చెప్పాను వారికి నా నేపథ్యము అవన్నీ చెప్పి, నేను ఇట్లా పార్టీ ద్వారా ప్రజల కోసం పనిచేయాలని వచ్చిన, జాబ్ మానేసి వచ్చానంటే అట్లా నువ్వు రావడం సంతోషం, నేను స్వాగతిస్తున్నా, కానీ నువ్వు జాబ్ ఎందుకు మానేసినావు? లేదు, నువ్వు జాబ్లో కంటిన్యూ అవుతూ పార్ట్ టైం పార్టీకి పనిచేయాలి. రాజకీయ నేపథ్యం ఉంది అసలు మీ వెనక? తాతయ్య కానీ నాన్న కానీ ఇట్లా అసలు ఎవరు? మా నాన్న కూడా బీజేపీలో ఒక కార్యకర్తము, కానీ ఎటువంటి పదవులు కానీ ఏమీ అనుభవించలేదు. ఈ సిద్ధాంతం ముందుకెళ్ళాలని భావించే కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఒకటి. సో నేను ఇక్కడికి వచ్చి కిషన్ రెడ్డి గారు సంప్రదించిన తర్వాత
వారు లేదు నువ్వు జాబ్లో కంటిన్యూ అవుతూ పార్టీకి పని చేయని చెప్పారు. లేదు నేను ఫుల్ టైం పని చేయాలని వచ్చినా అని చెప్పి అట్లా 2-3 సార్లు వారు కలిసిన తర్వాత వారు సరే ఇది కొంత ప్యాషన్ ఉందని చెప్పేసి అట్లా చిన్న చిన్న పనులు అప్పచెప్తూ ఉంటే ఆ పనులు చేస్తూ వచ్చాను. అప్పుడు యువమోర్చా కమిటీ పడిన సందర్భంలో నాకు సోషల్ మీడియా చూడాలని చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా అపాయింట్ చేశారు. సో అప్పుడు కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు కాబట్టి అట్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా యువమోర్చాలో పనిచేస్తూ తర్వాత యువమోర్చాలో స్టేట్ సెక్రటరీగా దాని తర్వాత మళ్ళీ బీజేపీ అధికార ప్రతినిధిగా అట్లా వివిధ స్థాయిలో నేను పార్టీకి నేను ఇంతకుముందు ఛానల్స్లో చేస్తూ ఉన్నప్పుడు నేను డిబేట్స్ చేస్తున్నా మోడరేట్ ఉన్నప్పుడు మీరు చర్చలకు వచ్చేవాళ్ళు. అవును. సో నేను చూసి అది ఇదేంటి ఇంత చిన్నపిల్లడిగా ఉన్నాడు ఇతను ఎలా అన్నప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ చర్చలకి మిమ్మల్ని పిలవాలని చెప్పేసి మా మీడియాకి ఆలోచన అసలు ఎలా వచ్చింది? అంటే ఇక్కడ పార్టీ నుంచి వీళ్ళే చెప్తారా అతన్ని పిలవండి సబ్జెక్ట్ ఉన్నాడని? వాస్తవానికి నేను బీజేపీలో చేరిన తర్వాత నాకు యువమోర్చాలో ఒక చిన్న బాధ్యత చెప్పిన తర్వాత నన్ను హైదరాబాద్లో ఉండి పనిచేయమని కోరారు. లేదు నేను వచ్చింది మా ప్రాంతానికి సర్వీస్ చేయడానికి కాబట్టి నేను వరంగల్కి వెళ్ళి నేను పనిచేస్తా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక ముఖ్యమైన నాయకుడు నాకు వచ్చి నా దగ్గరకు వచ్చి లేదు ఇంత చదువుకున్నావు ఇంత కొన్ని అంశాల మీద మంచి పట్టుంది కదా నువ్వు ఇక్కడ కాదు పని చేయాల్సింది హైదరాబాద్లో ఉండి పని చేయాలి అని అన్నాను. లేదు నేను ఇక్కడే ఉండి పనిచేస్తా ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తా అని చెప్పిన తర్వాత వారు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో కొంతమంది నాయకులకు పరిచయం చేసి తర్వాత మీడియా కూడా పరిచయం చేసి కొంత స్కిల్ ఉంది ఈ స్కిల్ని వినియోగించాలి పార్టీకి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ఈనాడుకు ఆర్టికల్స్ రాశాను. నేను యాజ్ ఎన్ ఎకానమిస్ట్ కొంచెం ఆ అంశాల పట్ల నాకు అభిరుచి ఉంది కాబట్టి ఈనాడుకు ఫస్ట్ ఈటీవీ ప్రతిధ్వని చర్చలకు అటెండ్ కావడం ప్రారంభించాను. ఈటీవీ చర్చలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే ఈటీవీ చర్చలు అంటే అవి అంశాల మీద డెప్త్ ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తారు. మీకు ఎవరిని తెలుసు అంటే అక్కడ విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తారు. ఎగ్జాక్ట్గా సెన్సేషనల్ కామెంట్స్ చేసేటువంటి వాళ్ళని కాకుండా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తారు కాబట్టి అప్పుడు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలు నన్ను పిలిచేవారు. ఆ పిలిచినప్పుడు మిగతా ఎక్స్పర్ట్స్తో వాళ్ళతో పోటీ పడే విధంగా చర్చించడం జరిగింది. కాబట్టి అప్పుడు ఈనాడు వాళ్ళే ఈనాడు పేపర్లో మీరు ఆర్టికల్స్ రాయగలరా అని అడిగారు. సో అది నేను ఒక మంచి అవకాశంగా తీసుకొని దాదాపు ఒక 2 నుంచి 3 సంవత్సరాల పాటు నేను రెగ్యులర్గా ఆర్టికల్స్ రాశాను. అనేక ఆర్థిక రాజకీయ అంశాల మీద నేను ఆర్టికల్స్ రాశాను. దాంతోపాటు కొన్ని బుక్స్ కూడా రాశాను. అవి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చినాయి పార్టీలో ప్రజల్లో కూడా. అట్లా పార్టీలో కూడా కొంత పెద్ద నాయకులు ఇన్పుట్స్ కోసం రెగ్యులర్గా అడుగుతుండడం వాళ్ళకి నేను సహాయకంగా పనిచేయడం. సో రకంగా బీజేపీ తెలంగాణ సంబంధించి అన్నప్పుడు మన రాకేష్ వచ్చేసి గూగుల్ అంటాడు. అట్లేదు భారతీయ జనతా పార్టీలో అనేక మంది నిష్ణాతులు ఉన్నారు. అయ్యో ఖచ్చితంగా అనేక రంగాలకు సంబంధించిన నిష్ణాతులు ఉన్నారు. దాంట్లో సరే అనేక మందిలో నేను ఒక్కని కాబట్టి గూగుల్ అనే అది ఏం కరెక్ట్ నేను చేస్తే ఫ్రెండ్లీగా అన్నాను అంతే. సో ఇప్పుడు రాకేష్ రెడ్డి మరి రానున్నటువంటి జమిలీ ఎన్నికలు 2023లో వస్తాయి 22 వస్తాయి తెలియదు, లేదు ఫుల్ టైం సార్వత్రిక ఎన్నికలు 2024 అప్పుడు అధికార ప్రతినిధిగానే ఉంటారా ప్రజాప్రతినిధిగా వెలుగొందటానికి పోటీ చేసే అవకాశం ఉండిద్దా? రాజకీయాల్లో ఉన్నది పబ్లిక్ సర్వీస్ చేయడానికి. పబ్లిక్ సర్వీస్ చేయాలి కరెక్టే, బట్ అధికారం ఉంటే ఇంకా బాగా చేయొచ్చు కదా. అదే పబ్లిక్ సర్వీస్ చేయాలంటే మనం ప్రజాప్రతినిధి ఎన్నిక కావాల్సిందే. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా 2023లో పోటీ చేయడం కాదు గెలవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. వెరీ నైస్. అండ్ ఎమ్మెల్యేకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంపీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2023 అంటే ఆబ్వియస్లీ ఎమ్మెల్యే అన్నట్టు, 2024 అంటేనేమో ఎంపీకి అన్నట్టు. ఎందుకంటే మీ వాళ్ళు చూస్తున్నప్పుడు చాలామంది పార్లమెంట్లో కనిపిస్తున్నారు, మనం పిలిచి మరి బెంగాల్లో ఉన్న కుర్రాడికి ఇచ్చి ఉన్నారు. సో ఆ వేలో రాకేష్ రెడ్డిని పార్లమెంట్లో చూడవచ్చు, ఎందుకంటే అన్ని అంశాలకు పట్టుంది. పార్టీ అవకాశం కల్పిస్తే అది మాకు ఇప్పుడు వరంగల్ సంబంధించి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి, వరంగల్ అండ్ మహబూబాద్. వరంగల్ ఏమో ఎస్సీ రిజర్వ్డ్, మహబూబాద్ ఏమో ఎస్టీ రిజర్వ్డ్. సో కాబట్టి నాకు అవకాశం లేదు. సో ఎక్కడైనా ఆ వరంగల్ పాత జిల్లాలో ఎక్కడైనా అసెంబ్లీ అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తా. పోటీ చేసి గెలవడానికి కూడా అన్ని రకాలుగా నేను సిద్ధంగా. గతంలో నేను కృష్ణరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పాను, సార్ ఎప్పుడు అంబర్పేట ఎమ్మెల్యే ఇట్లా కాదు, మీకున్న అనుభవం ఇప్పుడు ఇది కొద్దీ మీరు ఎంపీగా కండిషన్ వచ్చి కేంద్ర మంత్రి పదవి వచ్చి చూడండి అని చెప్పాను. నేను 2017లో చేశాను ఇంటర్వ్యూ ఆయన.
ఎగ్జాక్ట్ 2018లో ఆయన ఓడిపోయినారు. ఆ తర్వాత ఎంపీ కంటెస్ట్ చేసిన ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేది అనుకున్నా వచ్చింది. సో ఆ వేళనే నేను రాకేష్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు ప్రజాప్రతినిధి అయితే అద్భుతమైనటువంటి మేలు మీ ప్రాంతానికి చేయటమే కాకుండా సమాజానికి కూడా ఇన్స్పిరేషన్గా ఉండేలాగా మీరు ముందుకెళ్ళరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలాట్. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ రాకేష్ రెడ్డితో. బహుశా అన్ని అంశాలు టచ్ చేసని చెప్పి భావిస్తూ ఉన్నా. ఇంకా ఏదైనా అంశాలు కానీ టచ్ చేయకపోతే ముందే చెప్పాను కదా, కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా ఇంకోసారి ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ.